హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిందూస్ ఫ్యాషన్ వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్నది ఎండ అన్నది మా ఇంట్లోకి ఫస్ట్ టైం మాట వచ్చింది. కొత్త ఇంట్లోకి డోర్ కర్టన్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది, ఎండ అన్నది కనిపిస్తుంది. మాకెప్పుడు నేను చూపిస్తున్న విధంగా అక్కడ వరకే ఎండ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు ఇంట్లో ఎంత ఎండను చూసామో ఇక్కడ అంత కరువు అయిపోయింది అనడానికి వేరే ఇంకేమీ లేదు. చూసారా, ఆ మాత్రం కాస్త అయినా ఎండ చూడడానికి 3 months పట్టిందన్నమాట. డోర్ కర్టన్ మీద పడుతున్న ఎండ చూసారా, ఈ మాత్రం ఎండ వచ్చింది. అది కూడా లిటిల్ బిట్ 10 minutes కన్నా ఎక్కువ లేదు ఫ్రెండ్స్. అందుకే మీరు ఇంట్లో అయితే లేదా కొత్తది తీసుకున్నట్టయితే ఎండ అన్నది ఏ విధంగా వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఇదైతే మీరు చూస్తున్నది సాటర్డే మాట. సాటర్డే ఈవినింగ్ అయితే మేము పూరి చేసుకున్నాము. ఈ వ్లాగ్ అన్నది సండే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ వీలు అవ్వలేదన్నమాట. సండే కొంచెం పని ఉండడం వల్ల, తర్వాత కమ్యూనిటీలోని కొన్ని మీటింగ్స్ ఉండడం వల్ల నాకు వీలు పడలేదు ఫ్రెండ్స్. లేకపోతే నేను సండే పోస్ట్ చేద్దును. సండే చేసిన మంచి వేరే ఒక వెరైటీ అలాంటిది ఏం లేదు. సండేస్ అనగానే అందరూ ఇంట్లో చేసుకున్నాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే నిన్న కర్వా చౌత్ అనేసి తెలుసు. తర్వాత మంది కూడా ఏదో ఉంది, సంకష్టహర్ సంథింగ్, నాకు తెలీదు. కానీ మంది కూడా ఉన్నది, ఏదో ఒక పండగ, మనం నాన్ వెజ్ తినకూడదు అనేసి అన్నారు. అందుకేనేమో మనసు రాలేదు అసలు నాన్ వెజ్ మీదకి. సండే అన్నది నేను అంతా వెజ్ టైపు పులావ్ చేసుకున్నాము, అలాగే కర్రీ కూడా అదే చేసుకున్నాము. నాన్ వెజ్ జోలికి వెళ్ళలేదు. అయితే ఈ పూరి చేసుకునే విధానం, తర్వాత విధానం అంటే మనం పూరి అందరూ ఒకేలా కలుపుకుంటాం, కానీ అవి బెలూన్స్లా పొంగి రావడమే మనం చూడాల్సింది అన్నమాట. బెలూన్స్లా పొంగి వస్తుంటే వాటిని చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే పూరి అంటేనే చాలు పిల్లలు అబ్బా అనుకొని ఎగిరి గెంతేసి మరీని పూరి తినడానికి అన్నది ముందుకు వచ్చేస్తూ ఉంటారు. అందుకే నాకు ఎప్పుడు పూరి కలిపేయడం కన్నా పూరి వేపేటప్పుడు చూపించే వీడియోయే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. మరి మీకు ఎలా నచ్చుతుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోతుంది. నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట పూరి అన్నది. చేయడం ఎంత కష్టమో కానీ తినేటప్పుడు మనకు అంతే హ్యాపీనెస్తో ఉంటామన్నమాట. మరి ఇదైతే సాటర్డే వ్లాగ్లోని అంటే ఈవినింగ్ చేసుకున్న పూరి అయితే నేను మీకు ఇప్పుడు చూపించాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేనే అది పరుగున వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే అక్కడ శంకర్ గారు అయితే అక్వేరియం క్లీన్ చేయడానికి రెడీ చేసుకుంటున్నారు. అదే ఒక చేపకైతే చిన్నది ముక్కు దగ్గర ఎక్కడో ఫంగస్ ఉన్నది అని అనిపించి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఇక్కడ అదైతే కొంచెం ఫస్ట్ టైం అయితే ఒకసారి ఎగిరి నామే పడిపోయిందేమో అని గబుక్కుమని లేచి అక్కడి నుంచి పరిగెట్టేసాను అనమాట. శంకర్ గారు అయితే చాలా నవ్వారు, ఏంటి ఇంత చిన్న చేపకు అంతా భయపడిపోతున్నావు అనేసి. అయితే నాకేదో కనిపిస్తుంది ముక్కు దగ్గర అని తెగ చూపించేస్తున్నాను. అది శంకర్ గారు అయితే అదేమీ కాదు అంటారు. లేదు చిన్న ఫంగస్ ఉందేమో అంటే, నా భయం ఏంటంటే ఈ ఫంగస్ అది రావడం వల్ల చేపలకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, అలాగే అవి మనకి దూరం అయిపోతాయేమో అని చిన్న భయంతో నేను ఆ చేపనైతే నేను చూపించాను అనమాట. శంకర్ గారు అయితే ఏమీ లేదని అంటున్నారు. అయినా కూడా ఒకసారి వినిపించుకోకుండా ఆ చేపను పట్టుకొని చూడమని తెగ గొడవ చేసేసాను అనమాట. నేనైతే ఇది ఒక్క చేపే ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి మాతో పాటు మేము అక్వేరియం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాతో పాటు ట్రావెలింగ్ అన్నది చేస్తుంది. ఈ ఒక్క చేపే మాట. మిగతా చేపలు అనేవి మాకు బాయ్ చెప్పి వెళ్ళిపోయిన చాలా చేపలు ఉన్నాయి, ఎంతో బాధపడ్డాం. కానీ ఇదొక్కటే మాతో పాటు ట్రావెల్ చేస్తుంది. అయితే నెక్స్ట్ డే సండే వ్లాగ్ మీరు చూస్తున్నది ఈ ముందు జరిగిన అక్వేరియం సంగతి. అలాగే ఇక్కడ ఈ రుబ్బు అయితే నాకు లక్ష్మీ కంపెనీ నుంచి వచ్చిన గ్రైండర్ అన్నమాట. అది చాలా నాళ్ళైంది ఇది నేను కొని. అలాగే నాకు ఇప్పటికీ కూడా ఏ అదుపు లేకుండా చక్కగా పనిచేస్తుంది. అట్లుకైతే చాలా చక్కగా కలిపిస్తుంది పిండి. అయితే నేను అట్లు పిండికి రుబ్బేసుకున్న తర్వాత, అంటే గ్రైండర్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసి కొంచెం మధ్యాహ్నానికి భోజనానికి అయితే రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కుకింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసాను. ఇది నా కుకింగ్ టేబుల్ అండ్ కటింగ్ టేబుల్ అన్నీ ఇవే.
ఒక్కొక్కసారి నాకు బోర్ కొట్టినప్పుడు స్టవ్ మీద కాకుండా ఇలా ఇండక్షన్ మీద చేసుకుంటాను. అందుకే స్టీల్వి ఇండక్షన్ బేస్డే నేను చాలా మటుకు కొన్ని ఐటమ్స్ అయితే నేను పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కోసారి నాకు స్టవ్ మీద చేయబుద్దేదు, ఇండక్షన్ మీదకి వచ్చేస్తుంటాను. అలాంటివి ఇండక్షన్ బేస్డ్ అయితే మనకి హ్యాపీగా మనం ఇందులో ఉపయోగించుకోవచ్చు, అలాగే స్టవ్ మీద ఉపయోగించుకోవచ్చు. స్టవ్ బోర్ కొట్టినప్పుడు ఇండక్షన్ యూజ్ చేసుకోవచ్చు అని నేను ఇది తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను చేసుకుంటున్నాను, పులావ్ చేసుకుంటున్నాను అన్ని వెజిటేబుల్స్ తోటి. ఈ వెజిటేబుల్స్ అయితే నేనేమి కట్ చేసి రెడీగా ఉంచుకున్నా కాదు, నేను మెట్రో వెళ్ళినప్పుడు తెచ్చుకున్న వెజిటేబుల్స్ మాట. అన్నీ కలిపి మిక్స్డ్ వెజిటేబుల్స్తో ఉన్న ఒక ప్యాక్ అయితే తెచ్చుకున్నాను. అది మీకు త్వరలో చూపిస్తాను. డోంట్ గో ఫ్రెండ్స్, వాచ్ ఇట్. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఇండక్షన్ బేస్డ్ కుక్కర్లో అయితే నేను పులావ్ కోసం మసాలాస్ అయితే రెడీ చేసుకున్నాను. ఆ మసాలాస్ ఏంటేంటో నేను మీకు చెప్పవసరం లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఉల్లిపాయలు వేసుకున్నాను పెద్ద ముక్కలతో, అలాగే పచ్చిమిర్చి మజ్జిగ కోసుకొని అయితే వేసుకున్నాను. అవి అయితే రెడీ అయిపోయి బాగా వేగాయి. ఆ తర్వాత నేను వేసుకుంటున్నాను కొత్తిమీరి, తర్వాత పుదీనాతో రెడీ చేసుకున్న బ్లాక్స్ అయితే అదే చాక్లెట్స్లా ఉన్నవి అవి మీకు కనిపిస్తున్నాయి కదా, అవి అయితే పక్కన పెట్టాను. ముందైతే నేను వేస్తున్నాను అల్లం వెల్లుల్లి, అలాగే కరివేపాకుతోటి మిక్సీ చేసి ఉంచుకున్న ఈ బ్లాక్స్ మాట. ఈ బ్లాక్స్ అయితే నేను వేసుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనం మిక్సీ చేసుకొని అవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి ఐస్ ట్రేస్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్టయితే మనం ఎప్పుడు కావాల్స్తే అప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఐడియాను పాటించండి. మనం 15 days వరకు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వైపు వెళ్ళవసరం లేదు. ఒక్కటే ఉప్పు కలపకుండా మటుకు పెట్టుకోండి. అయితే నేను అవైతే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకుతో నేను రెడీగా ఉంచుకున్న బ్లాక్స్ అయితే వేసేసుకున్నాను, అంటే ఐస్ క్యూబ్స్. ఆ తర్వాత నేను రెడీగా అంటే నేను ఇలాంటి ప్యాక్ అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనకి ఖాళీ దొరకలేనప్పుడు కోయడానికి ఆ టైంలో యూజ్ అవుతాయని ఈ రెడీమేడ్ వెజిటేబుల్స్ అయితే నేను తీసుకొచ్చాను మెట్రో నుంచి. ఇవి ఎలా ఉంటాయి అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇదైతే సండే వ్లాగ్స్ ఫ్రెండ్స్, సండే. అయితే వెజిటేబుల్ పులావ్ కోసం నేను వెజిటేబుల్స్ అన్నవి నేను ఆల్రెడీ ఇందులో వేసుకున్నాను. అవి కూడా బాగా వేగుతున్నాయి. వేగిన తర్వాత మనం నెక్స్ట్ వేసుకునేది ఏంటి, పుదీనా అండ్ కొత్తిమీరతో రెడీగా ఉంచుకున్న పేస్ట్ని అయితే నేను ఐస్ ట్రేస్లో వేసుకొని వాటిని కూడా నేను డీప్ ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఈ క్యూబ్స్లా తయారైపోయి అవి అయితే నేను వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అయితే బాగా వేగాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇది చాక్లెట్లా కనిపించే విధంగా అలాంటి టైప్లోని నేను ఆ ట్రేస్లో వేసుకోవడం వల్ల ఈ చాక్లెట్స్ లాగే చక్కగా వచ్చాయి. ఇదైతే పుదీనా అండ్ కొత్తిమీర మిక్సీ చేసి రెడీగా ఉంచుకున్న పేస్ట్ మాట. అవి కూడా వేసాను. అవి కూడా బాగా వేగడానికి టైం ఇచ్చాను. అది బాగా వేగిపోయిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం ఇప్పుడు వెళ్ళిపోవాలన్నమాట. వెజిటేబుల్స్ అన్నవి వేగుతుంటే మంచి స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్. ఏదైనా వెజిటేబుల్ పులావ్ ఈజ్ వెజిటేబుల్ పులావే. ఆ తర్వాత నేను వేసుకున్నాను మసాలా కారం, తర్వాత సాల్ట్, తగిన సాల్ట్, అంటే మీరు ముందుగా ఆలోచించుకోండి మీరు ఎంత రైస్ అయితే వేసుకోవాలనుకుంటున్నారు. ఆ తర్వాత బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. నేనైతే ఇంత అంతా అని నేను చెప్పట్లేదు, నేను ఎన్ని గ్లాసెస్తో చేసుకుందాం అన్నది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టు నేనైతే అన్నీ వేసుకుంటున్నాను. మీరు ఎలా 1 గ్లాస్ చేసుకుంటున్నారో 2 గ్లాసులు చేసుకుంటున్నారో చూసుకొని ఇవన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే ఓన్లీ ప్రాసెస్ చెప్తున్నాను, దీని తర్వాత ఇది అనేసి, అంతేగాని ఇంత తీసుకోండి అంత తీసుకోండి 1 స్పూన్ 2 స్పూన్లు అని కదా. ఎందుకంటే కారం మసాలాస్ అన్నవి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా యూస్ చేసుకుంటారు అన్నమాట. అయితే అక్కడ మీకు చూపించింది ఏంటంటే రెడీగా ఉంచుకున్న నేను కొబ్బరి పాలు అన్నమాట. కొబ్బరి పాలను రెడీ చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇలాగా ఇంకొక బాటిల్లోకి తీసుకొని. ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను రైస్. ఇది నేను డిమార్ట్లో తీసుకున్న బియ్యమే అయినా ఇవి చూడటానికి బిర్యానీ రైస్ లాగే ఉంటాయన్నమాట. అయితే నేను చేసుకున్నాను 2 glasses ఆఫ్ రైస్, అంటే 2 glasses ఆఫ్ పులావ్ చేసుకుంటున్నాను. కానీ రైస్ అనేది చూడటానికి బిర్యానీ రైస్ లాగే ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇది మీకు డిమార్ట్లో దొరుకుతుంది. నాకు ఇది కేజీ 44 or 45 పడింది. కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి. మీకు ఈ రైస్ పేరు కావాలి అనిపిస్తే మటుకు మీరు ఒక్కసారి కామెంట్లో అడగండి, తప్పకుండా నేను పెట్టడానికి ట్రై చేస్తాను.
అయితే రైస్ అయితే బాగా వేగింది. నేను పులావ్ చేసుకున్న, బిర్యానీ చేసుకున్న ఎక్కువగా ఒక సగం ఆవు పాలు తీసుకుంటే, ఒక సగం ఆయిల్ తీసుకుంటాను అనమాట. ఆ విధంగా వేసుకుంటాను నేనైతే. చాలామంది డైరెక్ట్గా నెయ్యితో చేస్తారు, కొంతమంది ఏమైతే నూనెతో చేస్తారు. నేనైతే అది సగం ఇది సగం వేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే రైస్కి మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం బట్టి అట్లీస్ట్ 4 గ్లాసెస్ అయినా వాటర్ పడాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కొబ్బరి పాలు తీసుకున్నాను కాబట్టి నాకు ఉన్నాయి కాబట్టి నేను వాడుతున్నాను, లేకపోతే మీరు వాటర్ అయినా వాడచ్చు. ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేసుకుంటున్నాను. వెయ్యాలని ఏమీ లేదు, కానీ వేసుకుంటే మంచి టేస్ట్ కాబట్టి వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ వాటర్ తీసుకున్నాను, అంటే కొబ్బరి పాలని తీసుకున్నాను. కోకోనట్ వాటర్ కాదు, సారీ, కోకోనట్ మిల్క్. కొబ్బరి పాలు తీసుకొని వేసుకున్నాను. అలాగే మొత్తం కొబ్బరి పాలు అయితే రైస్ ఉడకడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకే 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట. అదే కాకుండా ఇంకొంచెం నేను ఒక పావు వంతు వాటర్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా వేసుకున్నాను. ఎందుకైనా మంచిది, ఎందుకంటే కొబ్బరి పాలు ఉన్న చోట మనకి ఏంటంటే రైస్ ఉడకడం చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే మనం కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకుంటే ఉడకడం అన్నది బాగా జరిగి మెతుకు అన్నది పొడుగ్గా చక్కగా తయారవుతూ పొడి పొడిగా వస్తుంది అన్నమాట. అయితే ఫస్ట్ వేసుకున్నాను కదా సాల్ట్, సరిపోలేదు అనిపించింది, మళ్ళీ నెక్స్ట్ వేసుకున్నాను సాల్ట్. అలాగే ఎలా ఉందన్నది చూసుకోవడానికి ఒకసారి టేస్ట్ కూడా చూసుకున్నాను అనమాట. ఇది కంపల్సరీగా చెయ్యాలి, చేస్తేనే మనకి బిర్యానీ పులావ్ అన్నది తయారైపోయిన తర్వాత మనకి చాలా చక్కగా వస్తుంది. అయితే నా పులావ్ అయితే రెడీగా ఉడకడానికైతే సిద్ధమైపోయింది. నేనైతే మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టేసుకున్నాను, మిగతావన్నీ క్లియర్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ మనకు ఫాలో అవుతున్నది మన కర్రీ కోసం అన్నమాట. విజిల్స్ అయితే వచ్చేసాయి, 3 విజిల్స్ నేను ఆపేసి పక్కకి తీసాను. ఇక్కడ వెజిటేబుల్ కర్రీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఏం చేశానంటే ఫుడ్ ప్రాసెసర్లోని నాకు కొంచెం ఆనియన్ పేస్ట్ అన్నది కావాలి కదా అని మరీ పేస్ట్ చేసేయకుండా చిన్న పీసెస్ కింద ఆనియన్ని ప్రాసెసర్లో వచ్చేటట్టు నేను చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నాను అనమాట. ఆనియన్ని కొంచెం ఇగురు అన్నది ఎక్కువగా రాడనమాట. ఇదైతే నేను ఒక 5 to 6 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్నే ఫుడ్ ప్రాసెసర్లో వేయగానే నాకు ఈ విధంగా వచ్చాయన్నమాట. చాలా చిన్న పీసెస్ వస్తుంది, పేస్ట్ అయితే అయిపోదు. ఆనియన్ అన్నది పేస్ట్ కావాలంటే మనం మిక్సీ యూస్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. నేను మిక్సీ యూస్ చేయదలుచుకోలేదు, ఫుడ్ ప్రాసెసర్ యూస్ చేసి నేను ఈ విధంగా చేసుకున్నాను. అయితే ఆనియన్ అయితే బాగా వేగిన తర్వాతే మనం ఏదైనా నెక్స్ట్ చేసుకోవాలి. ఈలోపు ఆ పేస్ట్ వేగేలోపు గ్రీన్ చిల్లీస్ అన్నవి స్లైసెస్లా కూడా వేసేసుకోవచ్చు. దాంతోపాటు ఆనియన్స్ వేగితే మంచి స్మెల్, అదే మంచి అరోమా కూడా ఉంటుంది. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అనేవి బాగా వేగిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఎందుకంటే మనం ఆనియన్స్ వేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాము అంటే ఆ స్మెల్ అన్నది కొంచెం ఎగ్గట్టగా వస్తుంది అన్నమాట. అంటే ఉల్లి వాసన అంటారు కదా, కొంచెం ఆయిల్లో వేగకపోతే ఉల్లిపాయ అన్నది వేరే స్మెల్, టేస్ట్ వేరేగా ఉంటుంది. వేగితే మటుకు మంచి యమ్మీగా వస్తుంది అన్నమాట ఆనియన్స్ అన్నవి. ఇక్కడైతే ఆనియన్స్ అన్నవి బాగా వేగాయి, చూసారా కలర్ అయితే మారింది. ఇందాక వైట్ కలర్లో ఉన్నదల్లా కొంచెం బ్రౌనిష్ షేడ్లోకి వచ్చింది. అందులో నేను వేసుకుంటున్నాను మీకు చెప్పిందే ఇందాకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకున్నాను. ఇదేంటి గ్రీన్గా ఉంది, మీకు ఇందాక చెప్పాను కదా. అందులో కరివేపాకు వేసి మిక్సీ చేశాను. కరివేపాకు అన్నది మనం డైరెక్ట్గా ఎప్పుడు తిన్నాం, దాన్ని తీసి పక్కన పడేస్తుంటాం. ఈ విధంగా మిక్సీ చేసినట్టే మనం కొన్ని రబ్బలన్న వేసేస్తే మనం అన్నిటితో పాటు అది కూడా కడుపులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. దాంతోపాటు నేను వేసుకున్నాను ఇక్కడ కొత్తిమీర, అలాగే పుదీనా పేస్ట్ అన్నది కూడా వేసేసుకున్నాను. అది కూడా బాగా వేగింది. ఎప్పుడైతే ఇవి బాగా వేగాయో అప్పుడు నేను వేసుకుంటున్నాను, చూసారా, ఇదిగో మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్న వేసుకున్నాను. మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటున్నారు, ఇందులో ఏమేమి ఉన్నాయంటే బీన్స్ ఉన్నాయి, అలాగే గ్రీన్ పీస్ ఉంది, క్యారెట్ ఉంది, అలాగే కాలీఫ్లవర్ ఉంది, ఇంకా మనకి బంగాళదుంప ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే పేస్ట్ అయితే ఆనియన్ పేస్ట్ అయితే బాగా వేగింది. అందులో నేను వేసుకున్నాను మసాలా కారం 2 స్పూన్స్, అలాగే తగిన సాల్ట్ వేసుకున్నాను. ఇది కూడా బాగా వేగి మంచి స్మెల్, అంటే మంచి అరోమా వస్తున్న టైంలోనే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను ఇంకో మంచి ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను అనమాట. ఈ ప్రాసెస్ కొంచెం ఏంటంటే మనం షూట్ చేసిన తర్వాత మాట్లాడుతున్నాం కదా, నా బుర్రలో అయితే వేరేది ఉంది ఇంగ్రీడియంట్, మంచి ఇంగ్రీడియంట్.
ఇక్కడ వెజిటేబుల్స్ అయితే వేసాను. ఇందులోకి వచ్చినట్టయితే ఇవి బాగా వేగాలి. ఇంకోటి ఫ్రెండ్స్, ఇందులో మనం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి, మర్చిపోకుండా వేసుకోండి. నేను అది షూట్ చేశాను అనుకున్నాను, షూట్ చేశానని కానీ మిస్ అయ్యాను. అయితే బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, మంచి అరోమా అన్నది వస్తుంది. డ్రై మసాలాస్ మటుకు నేను ఇందులో ఏమీ యూజ్ చేయలేదు. చూస్తూ ఉండండి, ఇంకో మంచి ఇంగ్రీడియంట్ ఏంటి వేసాను అన్నది మీకు ఈ వెజిటేబుల్స్ అన్నవి బాగా వేగిపోయిన తర్వాత మీకు కనిపిస్తుంది. డోంట్ గో ఫ్రెండ్స్, వాచ్ ఇట్. ఈ విధంగా కొంచెం కొంచెం టైం ఇస్తూ మీరు కర్రీ అన్నది చేసుకోవాలన్నమాట. కర్రీ అయితే మంచి గుడ్ లుకింగ్లో ఉంది కదా, ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఆ మసాలాలో ఈ కర్రీ బాగా వేగినంత వరకు కొంచెం ఓపిక పట్టాను ఫ్రెండ్స్. ఓపిక పడితేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది. అది బాగా వేగింది అనగానే నేను వేసుకున్నాను బిర్యానీ మసాలా ఇందులో కూడా. ఎందుకంటే ఆ మసాలా వల్ల డ్రై మసాలాస్ తోటి అవుతుంది కాబట్టి, అది గ్రైండర్ అనేవి అవి వస్తాయి కాబట్టి మంచి అరోమా అన్నది బిర్యానీ మసాలాలో ఉంటుంది. అది నేను ఎక్కువ ఈస్టర్న్ కంపెనీ వాళ్ళదే నేను ఉపయోగిస్తూ ఉంటాను అనమాట. అందులోనే ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ వచ్చింది మన రియల్ గుడ్ ఇంగ్రీడియంట్ ఏడిది, ఫ్రెష్ క్రీమ్. ఎస్, ఫ్రెష్ క్రీమ్ అన్నది వేసుకున్నాను. ఇది మనకి కర్రీ మొత్తానికి తెచ్చిపెడుతుంది ఒక మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ మాట. ఈ మంచి ఫ్లేవర్ టేస్ట్ తోటి మన పులావ్ అన్నది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదైతే బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ వేసుకుంటున్నాను, నాకు ఎంత ఇగురు కావాలో చూసుకొని ఆ విధంగా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్లోకి వాటర్ అన్నది వేసుకున్నాను, బాగా కలుపుకున్నాను. అలాగే ఇది కొంచెం ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిపితే నాకు ఒక 3/4 ఆఫ్ కర్రీ మాట, అంటే 3/4 kg కూరలాగా అయింది. అందులో నేను వేసుకుంటున్నాను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఎందుకు ఇంత వాటర్ అంటారు, ఎందుకంటే నాకు గ్రేవీ అన్నది ఎక్కువగా కావాలి. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ కలుపుకొని మేము పులావ్ అన్నది ఎక్కువ తింటూ ఉంటాం అన్నమాట. అలాగే నైట్కి ఒకవేళ పులావ్ సరిపోకపోతే నేను ఆల్రెడీ నేను తీసుకొచ్చి ఉంచుకున్న పరోటాలు అన్నవి ఉన్నాయన్నమాట. అది కూడా డిమార్ట్ నుంచే తీసుకొచ్చాను, రెడీమేడ్ పరోటాస్. వాటికి కర్రీ అన్నది సరిపోతుందని నేను కొంచెం ఎక్కువ చేసుకున్నాను అనమాట. అయితే అందులోకి నేను వేసుకుంటున్నాను సాల్ట్ కూడా చూసుకున్నాను, సరిపోయింది అనిపించింది. మూత పెట్టేశాను, బాగా ఉడకడం అయితే కర్రీ మొదలు పెట్టింది. ఇంకా మరి నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, నెక్స్ట్ మనం వెళ్ళిపోవాలి ఉల్లిపాయలతో చేసుకునే మంచి కచెంబరి అన్నమాట. ఉల్లిపాయలు అయితే కొంచెం పొడుగు ముక్కల్లా కోసుకుంటున్నాను. ఇక్కడ చిన్న ముక్కల్లా కాకుండా పొడుగు ముక్కల్లా కోసుకొని పెరుగు అన్నది యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో గ్రీన్ చిల్లీస్ అయితే 2 నుంచి 3 వేసుకోండి, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే కారం ఎక్కువ అయితే తినలేము కాబట్టి. తగిన పెరుగు అయితే వేసుకున్నాను ఈ ఆనియన్స్లో. అది చాలా చక్కగా కలుపుకుంటున్నాను. సాల్ట్ అన్నది కూడా వేసుకోండి. వేసుకొని ఎంత యమ్మీగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పెరుగులోనన్నది ఈ ఉల్లిపాయ కలవగానే ఎంత చక్కగా కనిపిస్తుందో, అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుందో చూసారా. నీరుగా కాకుండా కొంచెం చిక్కగా కలుపుకుంటే మంచి యమ్మీగా ఉంటుంది చూసారా. ఇది కలిపేలోపు బాయిలింగ్ అన్నది మొదలైపోయింది కూరకన్నది. చూడండి, గ్రీన్ పీస్ అన్నది పైకి తేలుతుంది, అంటే ఆల్రెడీ కుక్డ్ మాట. అవి క్యారెట్, బీన్స్, అలాగే కాలీఫ్లవర్ అన్నది బాగా బాయిల్ అవ్వడం మొదలుపెట్టిందన్నమాట. ఈ బాయిలింగ్ స్టేజ్ అన్నది కొంచెం నీరు ఇంకేంత వరకు మనం ఈ విధంగానే కర్రీ అన్నది ఉడకనివ్వాలి. అలా అవుతేనే మనకి పచ్చివాసన అన్నది ఉండదన్నమాట. ఇక్కడైతే మీ కూర స్టార్ట్ చేయకముందే విజిల్స్ వచ్చే పక్కన పెట్టాను కాబట్టి కూరకు రెడీ చేసుకునే లోపు ఇది చల్లారింది. రైస్ అన్నది ఈ విధంగా వచ్చిందన్నమాట. మీకు ఇప్పుడు తీగానే ఈ విధంగా కనిపిస్తుందంటే దీనికి ముందు నేను షార్ట్ చేశాను అన్నమాట దీని మీద, వెజిటేబుల్ పులావ్ మీద, అందుకే కొంచెం కలిపేసింది. కానీ మీకు మళ్ళీ చూపించాలి ఎంత పొడి పొడిగా వచ్చింది రైస్ అన్నది అని చూపించడానికే నేను మళ్ళీ ఇది షూట్ చేశాను అనమాట. ఫస్ట్ ఓపెన్ చేశాక చూపించాను, తర్వాత కొంచెం కలిపేసి చూపించానేటా అని మీకు డౌట్ రావచ్చు. అంటే నేను షార్ట్ తీయడం వల్ల
అక్కడ కొంచెం పులావ్ అన్నది ఎలాగొచ్చిందో చూపించడం వల్ల కొంచెం కలిపేసినట్టు కనిపిస్తుంది. ఆయన ఇక్కడ చూసారా, మీకు రైస్ అన్నది గమనించండి ఎంత చక్కగా విడివిడిగా పొడి పొడిగా వచ్చిందో. నాకైతే చాలా యమ్మీగా అనిపించింది. తినేటప్పుడు కూడా మెతుకు అంటుకోకుండా చక్కగా వచ్చింది. అయితే రెడీగా ఉంది పులావ్ అన్నది, అలాగే కచంబరీ రెడీ, అలాగే మన కర్రీ కూడా దగ్గర పడి చక్కగా తయారయ్యి రెడీగా ఉంది. మరి ఇదే ఫ్రెండ్స్ మా సండే యొక్క వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇది ఇంట్రెస్టింగ్గా ఉందా ఫ్రెండ్స్? ఇలాంటి టైప్స్ ఆఫ్ వ్లాగ్స్ మీకు పెట్టమని అంటారా? అయితే ఒక మంచి కామెంట్ ఇవ్వండి. నేను ఇలాంటి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అలాగే మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోదు ఫ్రెండ్స్. డోంట్ గో అవే. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.